హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫోటో. లాస్ట్ టైం నేను గుంటూరు వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు మామిడికాయ పచ్చడి పట్టారని చెప్పా కదా. సో అప్పుడు కేరళ వచ్చేటప్పుడు మ్యాంగో పికిల్ ఇక్కడ తీసుకొచ్చాను నేను. సో ఇక్కడికి వచ్చాక మా ఆంటీ అండ్ అంకుల్ వాళ్ళకి కూడా ఇచ్చాము పికిల్. సో వాళ్ళకైతే బాగా నచ్చింది. యాక్చువల్గా వాళ్ళు కారం ఉప్పు చాలా అంటే చాలా తక్కువ తింటారు. సో అలాంటిది వాళ్ళకి మన గుంటూరు ఆవకాయ పచ్చడి బాగా నచ్చింది. సో మేము ఇచ్చింది కూడా వాళ్ళు తొందరగా కంప్లీట్ చేసి అండ్ తర్వాత మా అంకుల్ కేరళ మ్యాంగో వెరైటీతో కూడా పచ్చడి ట్రై చేద్దామని అడిగారు. సో మేమంటే ఎప్పుడు మ్యాంగో పికిల్ పట్టలేదు. సో ఇంకా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి క్వాంటిటీ అన్నీ కూడా నోట్ చేసుకొని బయట నుంచి తీసుకొచ్చి ఆంటీ అంకుల్ అండ్ నేను మా వారు నలుగురం కూర్చొని ఇంకా ట్రై చేసామన్నమాట. సో తర్వాత 3 days తర్వాత ఓపెన్ చేసి అండ్ ఇలా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ అండ్ అలాగే బయట నుంచి వేడివేడి బజ్జీలు తెచ్చుకొని సో అందరూ ఇలా కూర్చొని తిన్నాము. నిజంగా అయితే టేస్ట్ చాలా బాగుంది. సో కొంచెం సాల్ట్ అయితే తగ్గింది, ఇంకా అది యాడ్ చేసుకొని మళ్ళీ తిన్నాం అనమాట. సో ఇప్పుడైతే నిజంగా టేస్ట్ అయితే ఇంకా సూపర్ ఉంది అసలు. సో మీలో ఎంతమందికి ఇలా ఆవకాయతో బజ్జీ తిన్నామంటే ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే ఆవకాయతో ఇంకా బెస్ట్ కాంబినేషన్ ఏంటో కూడా కమెంట్ చేయండి. సో ఓకే గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.